తుని రాజా గ్రౌండ్లో T20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్తు ఆధ్వర్యంలో శ్రీకాంత్ స్పీచ్ థెరపీ SKSPT T20 క్రికెట్ టోర్నమెంట్ను బోడపాటి కాంతం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో 24 టీములు పోటీ పడుతున్నాయన్నారు. పోటీలో విజేతలకు మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా 50,000, మూడవ బహుమతిగా 25,000, 29న బహుమతి ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బోడపాటి శ్రీను, బోడపాటి అప్పారావు, జల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ ఆద్యంతం మీడియా వారు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము చేసే ప్రతి కార్యక్రమంలో మీరు ముందు నడిపిస్తున్నారు. అలాగే ఈ SKSPT పవర్ క్రికెట్ టోర్నమెంట్ T20 టోర్నమెంట్ ప్రతి మ్యాచ్ కూడా 20 overs తో జరుగుతుంది. ఉదయం ఒక మ్యాచ్, మధ్యాహ్నం ఒక మ్యాచ్. ప్రతిరోజు ఉదయం 8 గంటలకి రిపోర్టింగ్ టైం, 9 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే మధ్యాహ్నం 1 గంటకి రిపోర్టింగ్ టైం, 2 o'clock మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ మిస్ అవ్వకుండా జరుగుతుంది. ఖచ్చితంగా పెద్దలందరూ ఆశీస్సులతో, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ టోర్నమెంట్ విజయవంతంగా తీసుకెళ్తాం. ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. అలాగే నాతో పాటు ఈ టోర్నమెంట్ ని విజయవంతం చేయడానికి చాలా మంది కష్టపడుతున్నారు. వాళ్ళందరి గురించి మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు, ఫైనల్ డే రోజు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నౌ అవర్ టీమ్ విల్ గో టు ఈ టోర్నమెంట్ ఇక్కడ తుని రాజా గ్రౌండ్స్లో నిర్వహించడం తుని పాయకరావుపేట బస ప్రాంత ఈ క్రికెట్ ప్రియులందరికీ కూడా, క్రికెట్ క్రీడాకారులు, క్రికెట్ ప్రియులందరికీ కూడా ఒక సంతోషకరమైన వార్త నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు బోడపాటి శివదత్ గారు, అదేవిధంగా ఈ SKSPT సంస్థ కూడా ఎంతో అభినందనీయులు. చక్కటి ప్రైజ్ మనీని అనౌన్స్ చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, ఈ క్రీడాకారులు ఎవరైతే ఇక్కడ ఈ రాజా గ్రౌండ్స్లో, తుని రాజా గ్రౌండ్స్లో ఆడుతూ ఉన్నారో వాళ్ళు రేపటి రోజున నిజంగా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు జిల్లా, రాష్ట్రం, రంజీ లెవెల్స్, అలాగే నేషనల్ లెవెల్స్ కూడా ఎదిగి ఆడినట్లయితే అంతకంటే సంతోషకరమైన వార్త ఇంకొకటి ఉండదు. అంతకంటే మాకంటే ఎక్కువ సంతోషపడేది బోడపాటి శివదత్ గారు. క్రికెట్ ప్రియులు ఈ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మన తుని పాయకరావుపేట పరిసర ప్రాంతాల్లో క్రీడాకారులందరినీ కూడా పైకి తీసుకురావడానికి చాలా అభినందనీయులు. సో ఈ సందర్భంగా నేను మరొకసారి సహోదరులు బోడపాటి శివదత్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఆశీనులైనందరికీ కూడా, పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఆశీనుల పెద్దలందరికీ ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. నియోజకవర్గంలో లోకల్గా చాలా టీంలు ఉన్నాయి. మరి వాళ్ళతో పాటు శివదత్ కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని ఈ క్రికెట్ టోర్నమెంట్లో గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. సొంత నిధులతోటి ఈరోజు ఈ స్థాయిలో ఒక టోర్నమెంట్ని తీసుకురావడం అంటే చిన్న పని కాదు. తనకి కూడా ఈ క్రికెట్ మీద చాలా ఆసక్తి ఉన్న వ్యక్తి అతను. ముఖ్యంగా ఈ యొక్క క్రీడల వల్ల యువతకి మంచి ఆరోగ్యం అనేది ఏర్పడుతుంది. ఇది భారతదేశంలోనే ఈ క్రీడ చాలా ప్రత్యేక గుర్తింపు. ఆయన చిన్నతనం నుంచి కూడా మాతో కలిసి తిరిగిన వ్యక్తి. గతంలో ఆయన చూస్తే మా ఎర్రవరపేటలో కూడా పూర్తిగా తెలియని వ్యక్తి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన శివదత్గా కూడా పేరు తెచ్చుకున్నారంటే మా దళిత సోదరుడైన దళిత సింహాన్ని చెప్పేసి నేను సాగారంగా కూడా చెప్పుకుంటున్నాను. అలాగే అయినా గత 20 సంవత్సరాలు బట్టి క్రీడాకారులు ప్రోత్సహిస్తూ క్రికెట్ మ్యాచ్లు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం కండక్ట్ చేసి క్రీడాకారుల్ని ఉత్సాహపరిచే విధంగా కూడా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి మా దళిత టైగర్ అయిన మా శివదత్ బ్రదర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. క్రైమ్ లో రికార్డ్ అవుతుందంతా యూత్ క్రిమినల్స్. అదే మీరు 1,00,000 క్రికెట్, బ్యాడ్మింటన్, ఇంకోటి అంటే ఆ మనిషికి అదే శ్వాస. ఆడాలి, నేను ఆడాలి, పై స్థాయికి రావాలి, వేరే రాంగ్ ట్రాక్ పెట్టరా మనిషి. కాబట్టి ఒక మనిషి మంచి లక్ష్యాలంటే దేశంలో క్రీడల్ని ప్రోత్సహిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హోమ్ డిపార్ట్మెంట్ కానీ చాలా పని ఒత్తిడి తగ్గుతుంది.
అలాగే సైలెంట్ అయిపోయాడు మా వాడు. జనసేనలో జాయిన్ అయిపోయాడు, వచ్చాడు. అదేనన్నా చెప్పడు జాయిన్ అయిపోయింటే నువ్వేదో ఆటంకం పడతావు కదమ్మా అన్నాడు. అంతే, అయిపోయింది. దేవుని కొందరు పవన్ కళ్యాణ్ గారు మా వాడిని గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చి, తర్వాత ఇన్ఛార్జ్ ఇచ్చి, ఆర్గనైజింగ్ డైరెక్టర్ ఇచ్చి, ఈరోజు సివిల్ సప్లై డైరెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు పదవులు కాదు మా వాడికి, పని కావాలి. ఆ పని కోసం ఇది పని చేస్తున్నాడు ఇప్పుడు. అయితే మా అబ్బాయి అన్నాడు కోర్టు లాస్ట్ పాటు చేశాడంటే నేను ఒకటే చెప్పాను. మా వాడు విలేకరు పగలపడి వీళ్ళకి వచ్చి అమ్మాయి ఏంటి అంత తప్పు పని చేస్తానంటే, పోనీ అమ్మ వయసు ఉంది కదా, సంపాదించుకుంటాడు, ఖర్చు పెట్టుకొని నీ ఆస్తి పోతే పోనీ, ఆస్తి నాకదు కదా, అలా సంపాదించింది అదే పాటు చేసుకుంటారు, నాకు వద్దు. ప్రైజ్ కూడా అవుతాడు, అవి తీర్చాడు, అప్పుడు మీరే సంతోషించరు కానీ అన్నాను. అదే అలాగన్నా ఏ తల్లి అలాగే అంత డబ్బు పాటు చేస్తారంటే పట్టుకుంటారు కానీ ఖర్చు పెట్టుకొని ఏం చెప్తున్నావు బేటమ్మా అన్నారు విలేకరులు. లేదు నాన్న, చిన్న వయసు కదా, పెట్టుకొని ఖర్చు అన్నాను. ఈ రోజు వరకు కూడా మా వాడు ఎలా ప్రవర్తన చేసినా నేను సరిగ్గా ఊరుకోవడం కారణం ఏంటంటే తన తెలుసుకునే వయసు వచ్చింది కనుక ఈ రోజు స్టాండర్డ్ అయ్యి ఈ పదవులు ఉన్నప్పుడే రాజకీయ నాయకులు పట్టు వదలకుండా పార్టీలో ఒక పదవి వచ్చిందంటే నొల్లుకోనా చూస్తారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్ ఖర్చు పెట్టుకోనాక మా వాడు అదేం కాదు. వచ్చిందా నేను ఖర్చు పెట్టుకొని పోతున్నాను, ఇచ్చారా నేను వెళ్ళిపోతున్నాను, ఈ విధంగా ఉంది కనుక ఈ నిజాయితీ తన జీవితానికి మూలధనం.